నమస్కారం. ఈరోజు మనం క్రైస్తవంలో చాలా ముఖ్యమైన ఒక సంప్రదాయం అంటే లెంట్ గురించి కొంచెం లోతుగా విశ్లేషించబోతున్నాం. అసలు ఈ లెంట్ అంటే ఏంటి? కేవలం ఉపవాసం ఉండటమేనా? లేకపోతే దీని వెనుక ఇంకేమైనా పెద్ద అర్థముందా? ఈ విశ్లేషణలో లెంట్ ఎక్కడ మొదలైంది, దాని ప్రాముఖ్యత ఏంటి, ఇంకా దానిపై ఉన్న కొన్ని వాదనలు ఏంటో కూడా చూద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. మనం విశ్లేషిస్తున్న ఈ పత్రం ప్రకారం లెంట్ అనేది చాలా లోతైన ఆత్మపరిశీలన చేసుకునే సమయమన్నమాట. అంటే ప్రార్థన, పశ్చాత్తాపం, కొన్నిసార్లు బాధననుభవించడం లాంటివి. కానీ అదే సమయంలో ఇది ఎక్కడ మొదలైంది అనే దాని గురించి కొన్ని ప్రాథమిక ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది. ఓకే, ముందుగా అసలీ లెంట్ దినాలు అంటే ఏమిటో ఈ పత్రం ఆధారంగా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ పత్రం ఏం చెప్తుందంటే, లెంట్ అనేది ఈస్టర్కు ముందు పాటించే 40 రోజుల ఉపవాస, పశ్చాత్తాప, ప్రార్థనల కాలం. దీన్ని లాటిన్లో క్వాడ్రాజెసిమా అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడో చిన్న విషయం. ఈ 40 రోజుల్లో ఆదివారాలను లెక్కించరు, ఎందుకంటే వాటిని పండుగ రోజులుగా భావిస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన రోజుతో మొదలవుతుంది. అవును, ఆ ప్రత్యేకమైన రోజే భస్మ బుధవారం లేదా యాష్ వెన్స్డే. ఆ రోజు పశ్చాత్తాపానికి గుర్తుగా నుదుటిపై బూడిదతో శిలువ గుర్తు వేసుకుని ఈ కాలాన్ని మొదలుపెడతారు. మన పత్రంలో కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఈ సమయంలో ఎలాంటి పద్ధతులు పాటిస్తారు? ఈ పత్రంలో కొన్ని ఉదాహరణలు ఇచ్చారు, చూడండి. ప్రార్థన, ఉపవాసం ఉండటం, మాంసం తినకుండా ఉండటం, కొంతమంది మద్యం లేదా సిగరెట్లు మానేయటం, సినిమాలు చూడటం లేదా అనవసరమైన మాటలు మాట్లాడటం లాంటివి ఆపేయటం, ఇంకా కేవలం తెల్ల బట్టలు ధరించడం, ఇలా రకరకాల పద్ధతులు పాటిస్తారన్నమాట. సరే, ఇప్పుడు దీని చరిత్ర ఏంటో చూద్దాం. ఈ ఆచారం ఎలా మొదలైంది, కాలంతో పాటు ఎలా మారింది అనే దాని గురించి ఈ పత్రం మనకు ఒక టైంలైన్ కూడా ఇస్తోంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే 4వ శతాబ్దంలో ఈ సంప్రదాయం ఎలా ఒక పద్ధతి ప్రకారం రూపుదిద్దుకుందో ఈ పత్రం వివరిస్తోంది. క్రీస్తు శకం 331లో ఈస్టర్కి 46 రోజుల ముందు దీన్ని పాటించేవారు. అందులోంచి 6 ఆదివారాలు తీసేస్తే సరిగ్గా 40 రోజుల ఉపవాసం వచ్చేది. ఆ తర్వాత 390 నాటికి భస్మ బుధవారంతో దీన్ని ప్రారంభించే సంప్రదాయం స్థిరపడింది. అయితే అసలీ 40 రోజులకే ఎందుకింత ప్రాముఖ్యత? వేరే సంఖ్య కాకుండా 40 రోజులే ఎందుకు? బైబిల్లోని కొన్ని కీలక సంఘటనలు ఈ సంఖ్యకు ఎలాంటి ప్రాముఖ్యతను ఇచ్చాయో ఇప్పుడు చూద్దాం. ఈ పత్రం ఏం చెబుతోందంటే, బైబిల్లో కూడా ఈ 40 రోజుల సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఉదాహరణకు మోషే 40 పగళ్లు 40 రాత్రులు కొండపై గడిపాడు. ఏలియా కూడా 40 రోజులు ప్రయాణం చేశాడు. చివరికి యేసుప్రభువు కూడా తన పరిచర్య ప్రారంభించే ముందు అరణ్యంలో 40 రోజులు ఉపవాసమున్నాడు. ఇప్పటివరకు మనం సంప్రదాయం గురించి, బైబిల్లో ఉన్న సారూప్యతల గురించి చూశాం. ఇక్కడ్నుంచే ఈ పత్రం తన ప్రధాన వాదన వైపు వెళ్తుంది. అసలు ఇది మానవ కల్పితమా అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇక్కడ తలెత్తే అసలు ప్రశ్న ఇదే. లెంట్ ఆచారానికి బైబిల్లో ప్రత్యక్ష ఆధారముందా? బైబిల్ దీన్ని పాటించమని చెప్పిందా? ఈ పత్రం ప్రకారం సమాధానం చాలా స్పష్టంగా లేదు అనే చెప్పాలి. యేసుక్రీస్తుగాని, ఆయన అపొస్తలులుగాని లేదా ఆదిమ సంఘంగాని లెంట్ పాటించమని ఎక్కడా ఆజ్ఞాపించలేదని ఈ విశ్లేషణ వాదిస్తోంది. ఇక్కడే ఈ వాదనలో ఉన్న ముఖ్యమైన తేడాను గమనించాలి. ఒకవైపు యేసుక్రీస్తు బోధనలు అంటే లేఖనాల్లో ఉన్న దైవిక ఆజ్ఞలు, మరోవైపు సంఘ సంప్రదాయాలు అంటే కాలక్రమేణా మనుష్యులు ఏర్పాటు చేసుకున్న పద్ధతులు. ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉందని ఈ పత్రం చెప్తుంది. ఈ విశ్లేషణలో ఇంకో ఆసక్తికరమైన వాదన ఏంటంటే, ఈ లెంట్ పద్ధతులు కొన్ని అన్యజనుల ఆచారాల నుంచి వచ్చి ఉండొచ్చని సూచిస్తున్నారు. ఎందుకంటే వాళ్లలో కూడా 40 రోజుల పాటు కొన్నింటికి దూరంగా ఉండే సంప్రదాయాలు ఉన్నాయని ఈ పత్రం పేర్కొంది. తమ వాదనకు బలంగా ఈ పత్రం మత్తయి సువార్తలోని ఒక వచనాన్ని ఉదాహరణగా చూపిస్తోంది. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వారి బోధనలు మనుష్యులు కల్పించిన పద్ధతులే అని. అంటే కొన్నిసార్లు మనుష్యులు పెట్టిన పద్ధతులు దేవుని ఆజ్ఞలను పక్కకు నెట్టేస్తాయని చెప్పడమే దీని ఉద్దేశం. సరే,
ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. ఈ మొత్తం విశ్లేషణ చివరికి ఏమని ముగింపిస్తుందో చూద్దాం. ఈ పత్రం చివరిగా చెప్పేదేంటంటే, బైబిల్లో లెంట్ గురించి ఎక్కడా చెప్పలేదు, దాన్ని పాటించమని ఆజ్ఞ కూడా లేదు. ఇది కేవలం పాస్టర్ల ఉపదేశం వల్ల పాటిస్తున్నారు తప్ప లేఖనాల ప్రకారం తప్పనిసరి కాదు. అందుకే దీన్ని మానవ నిర్మిత వ్యవస్థగా వర్గీకరించారు. చివరిగా ఇది యేసుక్రీస్తుగాని అపోస్తలులుగాని నేర్పించిన బోధ కాదని ఈ విశ్లేషణ తేల్చి చెబుతోంది. అంటే ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. విశ్వాస జీవితంలో సంప్రదాయం పాత్ర ఎంతవరకు ఉండాలి? దైవిక ఆజ్ఞలకు, మానవులు ఏర్పరచుకున్న సంప్రదాయాలకు మధ్య గీత ఎక్కడ గీయాలి? ఏది ఎక్కువ ముఖ్యం? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.